తులసి, నువ్వు నన్నే చూడు. నేను చెప్పేదంతా నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు నా కళ్ళలోకి చూస్తున్నావు. నీ కంటి రెప్పలు మెల్లగా మూసుకుంటున్నాయి, మెల్లగా కళ్ళు మూసుకుంటూ ఉన్నాయి. నీ బుద్ధి నిద్రపోతూ ఉంది. ఏ వేదన లెక్క చేయటం లేదు. నువ్వు ఇంకేమీ ఆలోచించటం లేదు. ఒకే నిద్ర, నిద్ర, నిద్ర. నిన్ను నేనుగాక మరెవ్వరూ ఆజ్ఞాపించటం లేదు. నీకు నా గొంతు తప్ప ఇంకేదీ వినిపించటం లేదు. 4 నిద్ర, 5 నిద్ర. ఈ క్షణం నుంచి పాపను మీకు అప్పగిస్తున్నాను. మీరేం చేస్తారో చేయండి, మీ ఇష్టం. కాశ్మోరా, ఈ రోజుతో 19 రోజులయ్యాయి. ఇక 2 రోజులు. 2 రోజులలో నీకు తృప్తి, విఘ్నములు లేకుండా సాగిపోని. నన్ను కరుణించు కాశ్మోరా, నన్ను కరుణించు. ఎవరైనా పాపతల దగ్గర చిన్న ట్రాన్స్మిటర్ పెట్టి తన ఎనర్జీకి విరుద్ధంగా పనిచేసి ఉండొచ్చు కదా. తులసి, నేను చెప్పినట్టుగా నిద్రపోయావా? నిద్రపోయాను. ఏ వేదన లేదుగా? లేదు. నీకు ఏమైనా బాధ కలిగిందా? కలిగింది. ఎక్కడ? గుండెల్లో. మొన్న? కడుపులో. నీతో ఎవరైనా మాట్లాడారా? నిన్ను ఎవరైనా ముట్టుకున్నారా? 20 రోజుల క్రితం నీకేదైనా బాధ కలిగిందా? జ్ఞాపకం తెచ్చుకో. 1 నెల క్రితం, 40 రోజుల క్రితం కలిగింది. ఏమిటి? అమ్మా నాన్న నన్ను పక్కన పడుకోబెట్టుకోలేదు. నువ్వు నా మాట మాత్రం వింటున్నావు. నీకు ఎలాంటి బాధ లేదు, అవునా? నమస్కారం. పాపకు నయం చేస్తున్నారని విన్నాను, నిజమేనా? అవును. చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం. మొత్తానికి జబ్బు నయం చేస్తే అంతే చాలు. అమ్మా, పాపకు హార్లిక్స్ ఇవ్వలేదా? బాగా నీరసంగా ఉంటుంది. హార్లిక్స్ తీసుకురండి. నన్ను పైడితల్లి అంటారు. నేను శారదమ్మ గారి బావునండి. స్వామి, పాప నిద్రలో హార్లిక్స్ తాగుతుందా? తాగుతుంది. ఓహో, మీరు మనుషులు కాదు, దేవుడు, దేవుడు. అమ్మా, ఇలా ఇవ్వు, నేను తాగిస్తాను. పర్వాలేదు, నేను తాగిస్తాను. అమ్మా, పాపకు సేవ చేసే భాగ్యానికైనా నేను నోచుకోలేదా? తీసుకో. పాప, పాప, హార్లిక్స్ తాగు. అమ్మా, నేను ఇచ్చిన పని జరిగింది. వస్తాను.